గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. ఆదర్శ జీవన కుటుంబానికి సుస్వాగతం. నేను మీ ఎలుగు శ్రేష్ కుమార్. సో ఇవాళ ఒక అద్భుతమైన ఆ టాపిక్ ఏంటి అంటే, అసలు మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం. ఫస్ట్ స్టడీస్ విషయంలో చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు స్టూడెంట్సే ఉంటారు, లేదా మనం ఆల్రెడీ చిన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నాం. మనం స్టడీస్లో ఏ స్థాయిలో ఉండాలనుకున్నాం? స్కూల్ లెవెల్లో టాపర్స్గా ఉండాలనుకున్నాం, లేదా డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ రావాలనుకున్నాం, వచ్చామా? సో రాలేకపోయాం. అంటే స్టడీస్లో ఏ లెవెల్లో ఉండాలనుకున్నాం, కొంతమంది అచీవ్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రాలేకపోయాను ఉంటారు. అంటే ఒక విద్యార్థిగా మన అభ్యసనంలో, మన స్టడీస్లో, మన చదువులో ఏ స్థాయిలో నిలబడాలనుకున్నాం, ఏ స్థాయిలో నిలబడ్డాం. అంటే మన స్టడీస్ విషయం ఏంటి ఒక్కసారి ప్రశ్నించుకుంటే, అక్కడ ఏం పొరపాటు చేయడం వల్ల మనం అనుకున్నంగా చదవలేకపోయాం. మన స్టడీస్లో మనం హైయెస్ట్ పాయింట్ ఎందుకు చేయలేకపోయాం? సామర్థ్యం ఉండి కూడా మనం ఆ స్టడీస్లో అచీవ్ కాలేకపోయాం. అయిండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ తేడా అంటూ కాస్తైనా ఉంటుంది. మనం అనుకున్న దానికి మనం సాధించిన దానికి. స్టడీస్ విషయం తీసుకో, మన సోషల్ స్టేటస్ తీసుకున్నాం. సమాజంలో మన గౌరవ ప్రతిష్టలు కావచ్చు, మర్యాదలు కావచ్చు, మన రెస్పెక్ట్ కావచ్చు, మన స్టేటస్ ఏ స్థాయిలో వెళ్ళాలనుకున్నాం? ఒక తాలూకా స్థాయిలోనా, జిల్లా స్థాయిలోనా, స్టేట్ లెవెల్లోనా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనా? మనం చిన్నప్పుడు బాగా ఊహించుకుంటాం, నేను ఆ స్టేటస్కి ఎదగాలి, నా సమాజంలో నాకు గుర్తింపు ఉండాలి, నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా, నా వెంట పడేటట్టుగా నా సోషల్ స్టేటస్ ఉండాలి అని అనుకున్నాం. బట్ అనుకున్న విధంగా కొంతమంది రాలేకపోయి ఉంటారు. రియల్ సెల్ఫ్లో వేరే విధంగా ఉంటారు. అటు స్టడీస్లో కానీ, అటు సోషల్ స్టేటస్లో కానీ ఐడియల్గా అనుకున్నది ఏంటి, రియల్గా ఉంటున్నది ఏంటి? ఇక క్యారెక్టర్ విషయానికి వద్దాం. ఎంత మంచి క్యారెక్టర్తో పుట్టామని, పుట్టినప్పుడు దైవ సమానులుగా, పవిత్రంగా, ఏమి కులాలు మతాలు అనే కల్మషం లేకుండా దైవిక గుణాలతో పుట్టాం. అది మన క్యారెక్టర్ పుట్టుకతో. మరి చాలా ఆదర్శంగా ఉండాలని, రాముడిలాగా ఆదర్శంగా ఉండాలని, ఒక పవిత్రమైన వ్యక్తిలాగా ఉండాలని, మంచి గుణం కలిగి ఉండాలని, క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ కాకూడదని, మంచి క్యారెక్టర్తో ఉండాలి అనుకున్నాం, ఐడియల్గా ఉండాలనుకున్నాం. కానీ కొన్ని ప్రలోభాలకి, మరి టెంపరీ సుఖాలకి లోనై మన క్యారెక్టర్ని పోగొట్టుకుని ఉంటాం. అది చాలా మందిలో జరుగుండొచ్చు, జరగకపోయిండొచ్చు. పర్ఫెక్ట్గా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ కొంతమంది కొన్ని సందర్భాలలో వాళ్ళ కాండక్ట్ను కాస్త పక్కదావ పట్టిన వాళ్ళు కానీ, గుణాన్ని కాస్త చెడు దారికి వెళ్ళిన వాళ్ళు కానీ, క్యారెక్టర్ లూజ్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే మనం ఉండాలనుకున్న క్యారెక్టర్ ఏంటి, మనం ఉంటున్న క్యారెక్టర్ ఏంటి? పవిత్రంగా ఉండాలనుకున్నాం కానీ అపవిత్రంగా ఉన్నాం. క్రమంగా ఉండాలనుకున్నాం, కొంతమంది అక్రమ సంబంధాలతో ఉంటూ ఉంటారు. అంటే ఇది మానవుడిగా చేసిన పొరపాట్లు, తప్పులై ఉంటుంది. కానీ వాటిని మార్చుకుంటే నువ్వు ఎలాంటి క్యారెక్టర్తో ఉండాలనుకున్నావో అలాంటి క్యారెక్టర్తో రియల్గా ఉండాలి. అది క్యారెక్టర్ విషయం. మరి ఒక్కసారి ఉంచుకోండి, క్యారెక్టర్ విషయంలో మనం ఎలా మారామో, మన కెరియర్ చిన్నప్పుడు నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నేను డిస్ట్రిక్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, నేను ఒక చార్టర్డ్ అకౌంట్ కావాలి. మరి కెరియర్ ఎంతెంతో ఊహించుకుంటాం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు కెరియర్ అలా ఉండాలి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి, నా తల్లిదండ్రులను గర్వంగా నిలబెట్టగలిగే కెరియర్ను నేను సాధించాలని ఊహల్లో ఉంటాం. కానీ అందులో కొంతమంది సక్సెస్ అయి ఉంటారు, కొంతమంది సక్సెస్ అయిపోయినావు, సక్సెస్ కాకుండా పోయినారు. ఆ తేడాను మనం గమనిస్తే అది మన వల్లే అయి ఉంటుంది. మనం సరైన సమయంలో సరిగా చదువుకుపోవడము, సరైన ఆలోచన తీసుకుపోవడము, సరైనటువంటి ఆచరణ చేయకపోవడం వల్ల మనం అనుకున్న ఆ కెరియర్ను మనం సాధించలేక కాంప్రమైజ్ అయ్యేటువంటి కెరియర్లో మనం లీడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది క్యారెక్టర్ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, మన సామాజిక స్థాయి విషయంలో కావచ్చు, సోషల్ స్టేటస్లో కావచ్చు. ఉండాలనుకున్నది వేరు, ఉంటున్నది వేరు ఫ్రెండ్స్. ఇంకొకటి తీసుకున్నాం, హెల్త్ విషయమే తీసుకున్నాం, ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నాం, కానీ ఉండలేకపోతాం. రియల్ లైఫ్లో ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు, ఎన్నో శారీరక మానసిక వైకల్యం, ప్రతి చిన్నదానికి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్గా గురవుతున్నాం. అంటే అక్కడ హెల్దీగా ఉండడం లేదు. హెల్దీగా ఉండాలి అని మీ అంతరాత్మ చెప్తాను. మరి మనకు మంచి హ్యాబిట్స్ లేకపోవడం వల్ల మనం అన్హెల్దీగా మారిపోతున్నాం, ఇల్ హెల్త్కి లీడ్ చేస్తున్నాం, అనారోగ్యం పాలవుతున్నాం. మానసికంగా వైకల్యంగా ఉండడం వల్ల బలహీనులై శారీరకంగా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మరి ఉండాలనుకున్న హెల్త్ ఏంటి, ఇప్పుడు నువ్వు లీడ్ చేస్తున్న హెల్త్ ఏంటి? మరి 40-50 సంవత్సరాల తర్వాత, ఒకప్పుడైతే 60-70 సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు 25-30 సంవత్సరాలకే మరి గ్యాస్ట్రిక్ అంటారు, షుగర్ అంటారు, థైరాయిడ్ అంటారు, బీపీ అంటారు, ఓసిడి అంటారు. ఎన్నో శారీరక మానసికమైనటువంటి అనారోగ్యాలకు ఎందుకు గురవుతున్నారు? ఉండాలనుకున్న ఆరోగ్యం ఏంటి, మరి లీడ్ చేస్తున్న ఆరోగ్యం ఏంటి, హెల్త్ ఏంటి? దానికి కారణం మన హ్యాబిట్స్. నువ్వు ఎలాంటి హ్యాబిట్స్తో ఉండాలనుకున్నావు, కానీ ఎలాంటి హ్యాబిట్స్ని నువ్వు అనుసరిస్తున్నావు? ఎంతమంది హైందవ ధర్మాన్ని పాటిస్తున్నావు? ఒక ఇస్లాం మతం, ఒక ముస్లిం తీసుకుంటే ఖచ్చితంగా రోజుకి 5 సార్లు నమాజ్ ప్రపంచంలో ఎక్కడున్నా చేస్తారు. అంత స్ట్రిక్ట్గా వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఒక
చర్చ్ ఒక క్రిస్టియన్ తీసుకుంటే ప్రతి ఆదివారం ఖచ్చితంగా చర్చ్కి వెళ్తూ వాళ్ళ మతానికి వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళ మత గురువు చెప్పినటువంటి వాటిని ప్రవచనాలను కావచ్చు, ధర్మాన్ని కానీ పాటిస్తారు. కొంతమంది మరి చాదస్తం ఉంటారనుకోండి, లేని వాటిని కూడా చేస్తారు. దాన్ని పక్కన పెట్టేస్తే అయితే ఒక ముస్లిం నుంచి, ఒక క్రిస్టియన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా ఆ మత ధర్మాన్ని పాటిస్తున్నారు. అయితే హైందవ ధర్మం పాటించే వాళ్ళలో తక్కువ శాతం ఉన్నారు అనేది మనం కాస్త ఆలోచించుకోవాలి. హైందవ ధర్మం ప్రకారం బ్రహ్మముహూర్తంలో లేయాలి. మరి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి? మన స్లీపింగ్ హ్యాబిట్స్ ఏంటి? ఎప్పుడు లేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రకృతిలో అన్ని జీవులు ఏ సమయానికి నిద్ర లేవాలో ఆ సమయానికే నిద్రలేస్తున్నాయి. ఏం తినాలో అలాంటి హ్యాబిట్‌నే కలిగి ఉన్నాయి. ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు తినాలో, ఏం తినాలో వాటికి నిర్దేశించినటువంటి విశ్వ నియమంతో వాటి ధర్మాన్ని అవే పాటిస్తున్నాయి. వాటి అలవాట్లను అవి మార్చుకోవడం లేదు. కానీ మానవుడు మాత్రమే హ్యాబిట్స్ విషయంలో ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు. ఎంతమంది బ్రహ్మముహూర్తంలో, దైవకాలంలో అంటే అట్‌లీస్ట్ 3 లేదా 3 కాకపోయినా కనీసం ఉదయం 4 గంటల నుంచి 5 గంటలకి ఎంతమంది లేస్తున్నారు? 5-6కి ఎంతమంది లేస్తున్నాం? ఎక్కువ 6 పైన నిద్రలేస్తున్నాం. అంటే ఒక హిందువు తెల్లవారుజామున లేచి ధ్యానం కానీ, యోగా కానీ, దైవాన్ని ఆరాధించే కార్యకలాపాలు గానీ, మరి ఎలాగైతే ఒక ఇస్లాంని ఫాలో అయ్యేటువంటి ముస్లిం కావచ్చు, ఒక క్రైస్టియానిటీని ఫాలో అయ్యేటువంటి ఒక క్రిస్టియన్ కావచ్చు, తప్పకుండా పాటిస్తున్నాడు. ఒక హిందువు కూడా చాలా మంది పాటిస్తుండొచ్చు. కొంతమంది గురించి మనం ఆలోచిద్దాం. మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? ఎన్నింటికి లేస్తున్నాం? ఎన్నింటికి తింటున్నాం? ఎన్ని సార్లు తింటున్నాం? ఒకసారా? 2 సార్లా? 3 సార్లా? అదేంటిది? ఒక్కసారి తింటే యోగి అని, 2 సార్లు తింటే రోజుకి మరి భోగి అని, 2 కన్నా ఎక్కువ సార్లు 3 సార్లు తింటే రోగి అని మనకందరికీ తెలుసు. కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవెన్ 3 సార్లు కాదు 6 సార్లు తినే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు తింటూనే ఉంటారు. అంటే మన హ్యాబిట్స్ సరిగ్గా లేవు. ఎంతమంది రోజుకి ఎక్సర్సైజెస్, యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. మనకు సనాతన ధర్మాల్లో పతంజలి గారు, ధన్వంతరి గారు, చరక మహర్షి వీళ్ళందరూ ఎంత అద్భుతమైనటువంటి ఆసనాలు చెప్పారు, యోగా చెప్పారు, ధ్యానం గురించి చెప్పారు. గౌతమ బుద్ధుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి, యోగా చేయాలి, మంచి విషయాలు చెప్తున్నారు. అలాంటి హ్యాబిట్స్ని తక్కువగా చూస్తున్నారు. ఏదో సైన్స్ అని, టెక్నాలజీ అని వాటిని చిన్నచూపు చూసే వాళ్ళందరూ కూడా మనం సునీత విలియమ్స్ కన్నా గొప్ప వాళ్ళేం కాదుగా, అబ్దుల్ కలాం కన్నా గొప్ప సైంటిస్టులేం కాదుగా, మరి నరేంద్ర మోడీ కన్నా గొప్ప వాళ్ళు అవునో కాదో మీరే ప్రశ్నించుకోండి. కానీ వాళ్ళే సైంటిఫిక్గా స్పిరిచువాలిటీని, వేదాంతాన్ని, సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని, ఒక మానవ జాతి యొక్క ధర్మాన్ని, విశ్వనియమాన్ని పాటిస్తున్నాం. అయితే మనం కరెక్ట్ హ్యాబిట్స్ కలిగి ఉంటే మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉండొచ్చు. కానీ మన హ్యాబిట్స్లో తేడా వస్తున్నాయి. ఎప్పుడో పడుకుంటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, ఏది పడితే అది తింటున్నాం. మన హ్యాబిట్స్లో మార్పు రావాలి. నెక్స్ట్ హ్యాపీనెస్ అండి. ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ఎక్కడ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు? ఏంటి లోపం? పసిబిడ్డగా ఉన్నప్పుడు ఎంత ఆనందమైన జీవితాన్ని గడిపాము, ఎంత కల్మషం లేకుండా, ఎంత పవిత్రంగా, చాలా హ్యాపీగా ఉన్నాం కదా. మరి వయసు పెరిగే కొద్దీ ఆనందాన్ని తాకట్టు పెట్టి అన్‌హ్యాపీగా ఉంటున్నాం, గొడవలతో ఉంటున్నాం, ఈర్ష్యతో ఉంటున్నాం, అసూయతో ఉంటున్నాం. ఆ హ్యాపీనెస్ కనపడటం లేదు. పీస్ ఆఫ్ మైండ్ లేదు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు కానీ రియల్ లైఫ్‌లో హ్యాపీగా ఉండడం లేదు. అసంతృప్తితో ఉంటున్నాం. నెక్స్ట్‌ది హెల్త్ విషయంలో చెప్పుకున్నాం, హ్యాపీనెస్ విషయంలో చెప్పుకున్నాం. మన హ్యాబిట్స్ విషయంలో మనం ఉండాలనుకున్న దానికి, ఉంటున్న దానికి ఎందుకు భిన్నంగా ఉంది అంటే మన మనసును మనం నియంత్రించలేకపోవడము, మనల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోలేకపోవడము. యూ ఆర్ ద కెప్టెన్ ఆఫ్ యువర్ సోల్. యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్. నీ మనసు కానీ, నీ శరీరం కానీ నువ్వు చెప్పిన మాట వినాలి. మనసు చెప్పిన మాట శరీరం వినకూడదు. మనసు చెప్పిందల్లా చేయిస్తుంటే బుద్ధిని అనుసరించి పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మనసుని మనం ఫాలో అయ్యి మనసు చెప్పిన మాట వింటే మన ఐడియల్ లైఫ్‌కి, రియల్ లైఫ్‌కి చాలా భిన్నమైపోతుందన్నమాట.